సార్ దాదాపు 6-7 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటారా? మీ అభిప్రాయం మీరు ఏమనుకుంటున్నారు? కనిపిస్తుంది. ఏంటి రోడ్లు వేస్తున్నారుగా, 5 సంవత్సరాల నుంచి రోడ్లు వేయలేదుగా, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నా 5 ఏళ్లే నేను ఎంతో బాగా చేశాను, నాకు అసలు సన్మానం చేయాలి అని అంటున్నారు. ఆయన బాగా చేశారంటే ఏం చేశాడు? అప్పుల పాలు చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. మరి అదంతా తెలిసే ఈరోజు మళ్ళీ కొత్తగా మరి కరెంట్ ఇప్పుడు వాళ్ళకి పేపర్లో కూడా పడింది, కరెంటు బిల్లు పెంచింది ఆయన. ఇప్పుడు మళ్ళీ సమ్మె చేస్తున్నాడు కరెంట్ బిల్లు తగ్గించమని. మరి పోయేటప్పుడు తగ్గించలేదుగా, ఎందుకని తగ్గించలే? మరి వాళ్ళు మళ్ళీ ఎందుకు తగ్గించమని ఎందుకు అంటున్నాడు? ఆయన ఎందుకు తగ్గించలే? అంటే ప్రజలకు ఇవన్నీ తెలుస్తున్నాయి అంటారు. తెలుసు కాకపోతే ఏంటంటే బయట బెటర్. ఈ రోజు రోజా గారు బయటకు వచ్చి అసలు మేము మీ అరెస్టులు చేసినా మేము దేనికి భయపడం, మీరు మా గొంతు నొక్కుతున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతుంది. మీరు అన్నట్టుగా ఆ రోజున 2021లో ఆ కరెంటు బిల్లులకు సంబంధించిన అప్రూవల్ చేసింది వాళ్ళ ప్రభుత్వమే. ఈ రోజు పెరిగినాయి అని చెప్పి ధర్నాలు చేస్తుంది మళ్ళీ వాళ్ళే. ఇది అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళు అనే వాళ్ళ ఉద్దేశం సార్. పిచ్చివాళ్ళు అంటే నమ్ముతారని ఆయన చెప్పింది నమ్ముతారనే, నమ్మేవాళ్ళు ఉండరు కూడా. అది ఇంకా ఉన్నారా సార్? ఇంకా ఉండరు, మీరే అన్నారు కదా ఇంకా ఉండరు. అమరావతి బాగా తొందరగా అవ్వాలని కానీ లేదా రాజధాని గురించి కానీ తొందరగానే అవుతుంది, బాగా వర్క్ జరుగుతుందిగా. చేయగలరా చంద్రబాబు గారు చెప్పినట్టు? 5 సంవత్సరాల లోపల పూర్తి చేస్తాడు గట్టి గ్యారంటీగా. జనాలు అయితే నమ్మరంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కూడా నమ్మరు. మేడం దాదాపు 6-7 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా పెన్షన్లని కానీ లేకపోతే రోడ్లని కానీ ఇసుకని కానీ ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా? ఎట్లా ఇసుక ఏమో సంగతి మాకు తెలియదు కదా, ఆడాలం కదా. పెన్షన్ మాత్రం మాకు టెన్షన్ గా ఫస్ట్ తారీఖే ఇస్తున్నారు. అవును. సో అంటే ఆయన చెప్పినట్టుగా 3000 నుంచి 4000 ఇస్తున్నారు. మార్పు ఏమో మరి మాకు తెలియదు అయ్యా, ముసలాళ్ళకి ఏం తెలిసింది. చెప్పుకుంటుంటారు కదా ఏం మరి 4000 మాత్రం కరెక్ట్ గా ఇస్తున్నారు. పెన్షన్ మాత్రం టైంకి వస్తుంది. అలా గ్యాస్ సిలిండర్లు కూడా జనవరి కాడి నుంచి అదే మన పండగ కాడి నుంచి ఇస్తున్నారు అంటున్నారు. అంటే తెచ్చుకున్న వాళ్ళకి పడ్డాయి అంటున్నారు. అది మాత్రం గ్యాస్ మాత్రం పడ్డాయి అంటున్నారమ్మా. మీకు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి? పడ్డాయమ్మా. పెన్షన్లు వస్తున్నాయా? టైంకే ఇస్తున్నారా? లేట్ అవుతుందా? లేదు లేదు లేదు, ఫస్ట్ తారీఖే ఇస్తున్నారు. ఎలా ఉందంటారు చంద్రబాబు గారు ప్రభుత్వం? ఎట్లా ఉందంటారు? బానే ఉంది. కూటమి ప్రభుత్వం బానే ఉందంటారా? ఇప్పుడు వరకు చంద్రబాబు రాజధాని ఒకటి మాకు నచ్చిందండి. మెయిన్ ఒకటే రాజధాని మాకు నచ్చింది. సార్ ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ, నేను 3 రాజధానులు మొత్తం అందరూ బాగుండాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప చేసింది లేదు. ఆయన నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటా, అమరావతిని అభివృద్ధి చేస్తానా, అది చేసింది లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక జరుగుతున్నది ఏంటి? చంద్రబాబు వచ్చినాక మా పొలాలు కూడా రేట్లు వచ్చినాయి. అదొకటి బాగానే ఉంది. 3 రాజధానులు అన్నాడు. ఒకదాని రాజధాని అయితే బాగుంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఎక్కడ కూడా 3 రాజధానులు లేవు. మన ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు అనే తలకి కొంచెం ఈ ప్రాంతం వాసులకు కొంచెం బాధగానే ఉంది. చేశాడా 3 రాజధానులు అన్నాడు? చేయలే. ఆ ఋషికొండ మీద ఇల్లు కట్టడం తప్ప, అట్లాగే పెద్ద ఇది కట్టడం తప్ప ఏమన్నా చేశారా? చేయలే. రోడ్లు గానీ, రాష్ట్రానికి పరిశ్రమలు గానీ, ఉద్యోగాలు గానీ. అదే మాకు పరిశ్రమలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని ఆశగా ఉంది. ఈ ప్రభుత్వంలో అయితే నమ్మకం ఉందంటారా? వస్తాయి చేస్తాడని అనుకుంటున్నాం గట్టిగా. మరి ఇక ఏది చూడాలి. మనకి చేయాల్సింది ముఖ్యంగా పనులు కావాలి, రాజధాని అభివృద్ధి చెందాలి. అసలు వాస్తవాలు జనాలకు తెలుసు అంటారా అంటున్నా? అభివృద్ధి చేస్తాడని ఈయనకి ఓట్లు వేశారు. జరుగుద్ది, నమ్మకం ఉంది. బాబాయ్ దాదాపు 6-7 నెలల నుంచి చూస్తున్నాం ప్రభుత్వం వచ్చింది. ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది. ఎందుకు బాగుంది? మొత్తానికి మార్పు వచ్చింది. జనంలో కానీ అధికారంలో కానీ మార్పు వచ్చింది, బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి చేయట్లేదు, అంత విధ్వంసం అంటున్నాడు. అట్టగా అంటాడు, ఏమి లేదు. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అప్పుడు ఎలా ఉండేది అంటావు? జగన్ ఉన్నప్పుడు అది ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది. రోడ్లు అనేది అప్పుడు లేవు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నాడు. చాలా సార్లు వేసాడు రోడ్లు, మొత్తం బోలన్నీ వేసాడు. రోడ్ల విషయం పక్కన పెట్టేసేసి నేనేదో 10,000 వేసా 15,000 వేసినట్టు సరిపోద్దంటావా? కాదు. ఇప్పుడు అధికారం బాగానే ఉంది, మాకు మడి బాగుంది. పెన్షన్లో 4,000 ఒక రోజు ముందు వచ్చేస్తున్నాయి. శని ఆదివారం అయితే ఒక రోజు ముందు వచ్చేస్తాను. డిప్యూటీ సీఎం వెళ్తున్నాడు పెన్షన్లు ఇవ్వడానికి. ఏ పనైనా కూడా వీళ్ళందరూ జనాల దగ్గరికి వెళ్తున్నారు. అట్లా గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటారా? రాలా జనాల్లోకి ఎవరు ఒక బేటికి రాలా. 5 ఏళ్ళలో గెలిచినాక ఈయన అందరి దగ్గరికి వెళ్తున్నాడుగా.
అందరు సలహా అడుగుతున్నాడు, అన్ని మేలు చేస్తున్నాడుగా. అవును. బాగుంది. అప్పుడు అట్లాంటి వాళ్ళే కదా నాయకులు అంటే, ప్రజల్లోకి రావాలి. మరి అంతే, ఏ అవసరం అది కొనుక్కోవాలిగా. అంతేగా. బాగుంది. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంటావా ఇక? బాగా మేము వెళ్ళాక అమరావతి మాది ఎర్రబాలెంలో తలం ఉందలే, అంత ముంగల 30 లక్షలు అడిగింది, ఇప్పుడు 40కి అడుగుతున్నారు. డెవలప్ అవుతానేగా. అంతే కదా. డెవలప్ అయింది. నేను ఇక్కడ ఏమన్నా ఇల్లు కట్టుకున్నా జగన్ గత 5 ఏళ్లలో ఏమైనా చేశాడంటావు అమరావతికి? ఆడ అసలు అంటుకోలేదు కండి, ఆడ అంటుకోలే, రేట్లు కూడా రాలా, అంటుకోలే. ఇప్పుడు కలకలాడుతున్నాడు. ఇప్పుడు బాకీ ఉంది, పాచెంటి అమ్ముకుంటే బాకీ తీరిపోతుంది. అంతేగా. ఇది వరకు ఎకరం అమ్మాలి, ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు అమ్ముతుంది పొలం. ఇది పల్లెటూరులో కూడా అమ్ముతుంది. ఇప్పుడు మా ఏమంలో కూడా 2 కోట్లు ఇది ఏడా అమ్మింది. బాగా డెవలప్ అవడం అంటే మన స్థలాలు రేట్లు పెరగడం. మరి అంతే, డెవలప్ అంటే అంతేగా. ఏమీ చేయట్లేదు అట్టాగా అంటారండి, ఏమి చేయట్లేదు ఏమి చేసలే అంటారు, అంతే. ఏమి లేదు, ఇట్టం లేకపోతే ఏమి లేదు అంటారు. గవర్నమెంట్ అయితే బాగానే ఉందంట. బ్రహ్మాండంగా ఉంది, ఏ క్లాస్. బాబా ఎట్లుంది? ఈ 5-6 నెలల నుంచి చూస్తున్నాం, గవర్నమెంట్ మారింది. ఈ పెన్షన్లో పెద్దవాళ్ళకైతే 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు అంటారు. మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటారా? రేపు 1వ తారీఖే కాకుండా ముందే ఒక రోజు ముందే ఇస్తున్నారు అన్నారు. ముందే ఇస్తున్నారు. అట్టా. సో అంటే బాగానే టైంకి ఇస్తున్నారంటారా? టైంకి ఇస్తున్నారండి. 3000 నుంచి 4000 చేశారు. 4000 చేశారు, ఇస్తున్నారు అంతే. ఇంకా అట్లా రోడ్లు కానీ ఇసుక రోడ్లు కూడా మొన్న సరి చేశారండి. మొన్న మెరకా పొలాలు సదరంగా చేశారు, బాగానే ఉంది. బాగానే ఉందా? ప్రభుత్వం ఎట్లుందంటారు? బాగానే ఉందండి. మరి జగన్ గారు అసలు ఏమి బాగోలేదు, అంత విధ్వంసం, నేను మీకోసం మళ్ళీ రాబోతున్నాను, జనాల్లోకి వస్తున్నాను అంటున్నాడుగా. ఏమొస్తాడు లేక అయిపోయాడు ఆయన, అంతేనా? లేడుగా. అంటే ఇంకా నమ్ముతారంటారా జగన్ చెప్పే మాట? జనం నమ్ముతారా? నమ్మకం లేదు. నమ్మకం అయితే లేదు. Please subscribe to Leo News for more videos.